64వ జాతీయ ఫార్మసీ వారోత్సవాలను పురస్కరించుకొని రఘు ఫార్మసీ కళాశాల విద్యార్థులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. 64వ జాతీయ ఫార్మసీ వారోత్సవాలను పురస్కరించుకొని రఘు ఫార్మసీ కళాశాల విద్యార్థులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. విశాఖ మహానగర పాలక సంస్థ వద్దనున్న రఘు క్యాంప్స్ నుంచి గాంధీ విగ్రహం వరకు విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రదర్శన చేశారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ పండా మాట్లాడుతూ ప్రతి ఏటా నవంబర్ 3వ వారంలో ఫార్మసీ వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఫార్మసిస్టులు రోగులకు సురక్షితమైన ప్రభావవంతమైన మందులను ఆరోగ్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తారన్నారు. టీకాలపై అవగాహన, వ్యాధి నివారణ, ఆరోగ్య అవగాహన పెంపుదలలో కూడా ఫార్మసిస్టులు సేవలు నిరూపమానమన్నారు. వారోత్సవాల సందర్భంగా కళాశాలలో విద్యార్థులకు వివిధ కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రిన్సిపల్ జగదీష్ పండా, డాక్టర్ పద్మజ, డాక్టర్ రమాదేవి పండా, శిరీష, ఎన్సీసీ కోఆర్డినేటర్ రమణమ్మ, ఉపాధ్యాయులు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ ఆఫ్ రఘు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, రఘు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో భాగమైన రఘు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఇవాళ 64వ జాతీయ ఫార్మసీ వారోత్సవ సందర్భంగా 16 నుంచి 27 జరుగుతుంది. దేశంలో జాతీయంగా ప్రతి నవంబర్ 3వ వారంలో ఈ జాతీయ వారోత్సవాలు, ఫార్మసీ జాతీయ వారోత్సవాలు జరుపుకుంటారు. అందులో భాగంగా ఒక సైలెంట్ ర్యాలీ అనేది ఇవాళ మనము చేస్తున్నాం. యాక్చువల్లీ ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది ఈ జాతీయ ఫార్మసీ వారోత్సవాల్లో. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఫార్మసిస్ట్ యాజ్ అడ్వకేట్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ అనే దాని మీద ఇవాళ దీని యొక్క మెయిన్ థీమ్ ఫార్మసిస్ట్ యాజ్ అడ్వకేట్స్ ఆఫ్ వ్యాక్సినేషన్. అంటే దీని యొక్క ప్రాముఖ్యత అంటే ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఫార్మసిస్టుల కీలక పాత్ర అనేది అందరికీ తెలిసిందే. అందులో ముఖ్యంగా ఈ సంవత్సరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ టీకాలు అనేది తెలుస్తుంది. టీకా యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఒకప్పుడు ఎంతో ప్రాబ్లం ఉన్నటువంటి ఒక పోలియోని ఎలాగైతే నిరోధించామో అటువంటివి చాలామంది ఎన్నో రకాల టీకాలు వచ్చినాయి. అలాగే మనం ఎంతో దేశం మొత్తం, ప్రపంచం మొత్తం గర్వించదగ్గ 2 టీకాలు ఇచ్చాం. మనం కోవాక్సిన్ అని, కోవిషీల్డ్ అని 2 వ్యాక్సిన్స్ కూడా మన భారతదేశం నుంచి భారత్ బయోటెక్ వాళ్ళు అందించారు. అలాగే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా 2 అందించారు. ఇది చాలా గర్వకారణమైనటువంటి గొప్ప మన యొక్క ఆవిష్కరణలు భారత ఫార్మసీ సైంటిస్టుల ద్వారా. అలాగే చాలా రకాల టీకాలు కూడా క్యాన్సర్లు కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఓవేరియన్ క్యాన్సర్ కానీ, అలాగే హెపటైటిస్ బి కానీ, ఇలా రకరకాల వ్యాధులకి నయం చేయడానికి వ్యాక్సినేషన్ డెవలప్ అయ్యాయి. వీటన్నిటి గురించి కూడా అవగాహన ప్రజలకు అందరికీ కల్పించాలి అనేటువంటిది మా ముఖ్య ఉద్దేశం. ఇవాళ అటువంటి వ్యాక్సిన్స్ ఎలా వాడాలి, ఏ టైంలో వాడాలి, ఎటువంటి డిసీజెస్కి అవైలబుల్ అవుతుంది, పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ కూడా టీకాలు అవైలబుల్ ఉన్నాయి, అవన్నీ ఎలా వాడాలి అనే దాని మీద అవగాహన కలిగించడానికి ఒక 200 మంది స్టూడెంట్స్ మరియు అధ్యాపకులు అందరూ కలిసి ఇవాళ మేము ర్యాలీ తీస్తున్నాము. ఒక 4000 కరపత్రాలు మొదలుపెట్టాము. ఒక 200 మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇవాళ ఈ ర్యాలీ, సైలెంట్ ర్యాలీ చేస్తూ ఈ కాంప్లైంట్స్ పంచిపెడుతూ, కరపత్రాలు పంచిపెడుతూ వీళ్ళందరూ కూడా అవగాహన కార్యక్రమాన్ని చేయాలని, ఈ సమాజానికి మేలు చేయాలని ఈ అందరూ ఇవాళ బయలుదేరాం. ఈ ఫార్మసిస్టులు ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో ఎలాంటి అడ్వకేట్ చేయాలనే దానికి ఒక ఉదాహరణగా మేము దాన్ని ర్యాలీ చేస్తున్నాం. థ్యాంక్ యూ.